ముందు ఖైదీల చివరి కోరికలు ఏంటో తెలుసుకోవడం కామన్. కానీ ఆ కోరికలు ఇలాంటివి అయితే అప్పుడే అసలైన ప్రాబ్లం. లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్. జన్మించినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. జబర్దస్త్ అని నాకు నవ్వక తప్పదు. ఏంటండి అలా చూస్తున్నారు? నా పేరు తలారి. వీడికి ఈరోజు ఉరి తెలుసు కదా, ఖైదీలు నేనే ఉరి తీస్తుంటాను. వీడి టైం అయిపోయింది. బాబు బాబు టైం అయింది. 5 అయింది బాబు నీకు పోయే టైం అయింది బాబు. సారీ సారీ కదా, నీకు ఈరోజు ఉరి. సార్ మనం వెళ్తుంది షూటింగ్ కదండి, హ్యాంగింగ్. అయ్యా ఏ తాడేది ఇది ఏది మొత్తం చేసేయండి, చంపేయండి అర్జెంట్గా. సార్ మీరు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ లాగా యాసిడ్ ఉన్నారు సార్. మీరు సుధీర్ లాస్ట్ చూడడం ఎట్రా? సుడిగాలి సుధీర్నే. సార్ మీరు సుడిగాలి సుధీరా? అవును. ఏంటి సార్ మీకు ఈ ఉరి శిక్ష ఎందుకు పడింది సార్? ఏం చెప్తాను రా బాధలు. ఏమైంది సార్? బిల్ నాడర్ మీ బెంచ్ బేటా? ఇల్లే. కిల్లర్ వీరప్ప మీ క్లాస్ బేటా? తల్లే. సద్దా మూసా మీ రూమ్ బేటా? మరి ఏంటి సార్? శంకర్ గారి నా టీమ్మేట్. దరిద్ర ఎదరా చీచు నీచడా. తిడతావేంట్రా? శంకర టీమేట్ అల్లో రారా. రానా? రాబే. అమ్మాయి జీవితం. సార్ ఖైదీ రెడీ, రావాలి మీరు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. పద్ధతి కాదు ఇది. ఎంత సాంగ్ ఎవరిది? సాంగ్ మీద డాన్స్ మీరే వేయాలి సార్. మరి మీరే చేస్తున్నారు. నువ్వెవరు నువ్వు? నేను తలారిని సార్. తలారిపోయింది కదా, నాకైతే చెప్పు. నువ్వు తలారిందట కాదు సార్, మరి తలారింది. మరి ఈడేవిడి? సార్ ఇతను సుడిగాలి సుధీర్ అని జబర్దస్త్ లో పెద్ద మంచి కమెడియన్ ఫీల్ అవుతున్నాడు సార్. ఇడు మరి ఉరితీయడానికి ఎంత టైం ఉంది గిడికి? బాగుంటుంది సార్. అప్పుడే సరే మరి ఒక పంచి మరి చెకప్ చేయించు. డాక్టర్ చెకప్ చెకప్ చేయించాను సార్. అవన్నీ ఏమన్నారు డాక్టర్? 5 నెలలట. ఎవరికి? ఈడికి? ఈడికి కదండి మావిడికి. మరి మీ ఆవిడ గురించి ఎవరు ఇడిగారు? అడిగలేక తప్పది. నువ్వు నాన్సిక్గా మాట్లాడి కోపం వచ్చింది. మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అందుకనే. సరే డాక్టర్ పిలిపి చెకప్ చేయించు. లేడీ డాక్టర్ రావాలండి. చెక్ చేయండి. చెక్ ఎలా ఉంది చూడు ఒకసారి. మంచి మూడ్ లో ఉన్నాడు సార్. ఆడికి 3 నిమిషం తెలుసులే, ఆడ అడిగిపోతుంది ఇప్పుడు. సరే షుగర్ ఎంత చూడు ఒకసారి అర్జెంట్గా. మార్కెట్ లో 45 రూపాయలు కిలో సార్. ఇప్పుడు చూడు ఎంత ఉంది? నార్మల్ గానే ఉంది సార్. మరి అది ముందే ఆడొచ్చు చెప్పడానికి. సరే ఇప్పుడు పల్సర్ రేట్ ఎంత చూడు. ఏది 120 cc సార్ లేదా 150 cc? పల్సర్ రేట్ అడిగాను నేను. సారీ సార్. సరే బీపీ ఎంత చెక్ చేయి. 120/80 సార్. ఎవరు చెప్పారు సార్ 120 అని? బయట బెటర్ స్పైట్ 150 రూపాయలు క్వార్టర్. రే బీపీ అయితే బ్లడ్ స్పైట్ కాదులే. ఓ బ్యాక్ పైప్ 200 సార్ క్వార్టర్. తెలుసు సార్. బ్లడ్ ప్రెషర్ బాగానే ఉంది సార్. బాగానే ఉంది. సరే మరి ఇప్పుడు వీటి తీసుకు ఒకసారి ఆఖరి కోరిక ఎదురు కోరేసుకునే బుద్ధు మరి ఎదురు ప్రార్థన చేసుకో దేవుడిని వెళ్ళి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. 2 నిమిషాలు టైం ఉంది. ఎక్కడికి? పక్క వీధులు ఆనేస్తాం గుడి సార్, వచ్చి చేసుకొని వస్తాను. ఒక 5 రోజులు టైం ఇస్తే తిరుమలకెళ్ళి గుడి చేసుకుంటే ఇక్కడ దేవుని ప్రార్థించుకో. ఇక్కడే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే అయిపోయింది కదా. కానీ ఇంకొక దైవం ఉంది సార్, ఎందుకు సార్ కంగారు పడతారు? పద్ధతి కాదు ఇది. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అయిపోయింది కదా, వేసి ఊరేసి. ఏంటిది? వినాయకుడు ఉన్నారు సార్. ఎన్ని పనులు వేసుకుంటా నువ్వు? కచేరీలాగా ఉంటుంది సార్ ప్లీజ్ సార్. కాదు తొందరకండి. జయ జయ సుభద్ర వినాయక శ్రీకాళిపాకవర సిద్ధి వినాయక. అయిపోయింది ఊరేసి సార్. ఎలాగ 5 నిమిషాలు ఊరి తీసేస్తారు. తొందర లాస్ట్ సార్. తొందరగా
ఈ ఉషా కిరణాలు ఇరిన సంహరణాలు చైతన్య దీపాలు. ఆపి ఆపి ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి వెనకలే జైలు అనుకున్నా లేకపోతే ఫ్యాషన్ షో అనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చిన ఎక్స్పోజింగ్ ఏంటి ఆయన ఉత్సాహం ఎందుకు వచ్చిన మధ్యలో ఇది పద్ధతి కాదు ఇది అంటే నాకు లైఫ్ ఇచ్చింది ఈటీవీ సార్. ఈటీవీ కూడా నాకు దైవంతో సమానం సార్. అప్పుడు 10 మార్కులు ప్లాన్ చేస్తాడు ఇటు 10 మార్కులు ప్లాన్ చేస్తాడు నువ్వు అలా లేదు సార్. లాభం లేదు ఏది ఊరేసి సార్ 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 ఏంటి సార్ ఊరేసుకోవడం ముందు లాస్ట్ కోరిక ఏంటి అడుగుతారు సార్. అడగరా చెప్పు తగలడు లాస్ట్ కోరిక 5 కోరికలు సార్. లాస్ట్ కోరిక 5 కోరికలు ఏంట్రా లాస్ట్ కోరిక అంటే ఒకటే కోరుకుంటుంది అదే ఆ ఒక్క కోరిక 5 కోరికలు సార్. తొందర కోరిక ఫస్ట్ సార్ ఏంటి చంటాన్ని పెళ్లి చూసి చచ్చిపోలేం సార్. నాకు దగ్గర అసలు బుద్ధుందా ఆచుకు ఒక అద్దు ఉంటుంది రా అత్యేసి పోకూడదు చంటాన్ని పెళ్లిలో అత్యాసే ఉంది సార్. నీలాగా ఒకటి ఖైదీ వచ్చాడు ఊరేసే ముందు తంటని పెళ్లి 10 సంవత్సరాల కింద వచ్చి తంటని పెళ్లి చేశాను చచ్చిపోతానని కోరుకోరాడు. ఆయనకి పెళ్లి అవ్వలేదు గురి అవ్వలేదు. నాగబాబు గారు మరి తండ్రి పెళ్లి అయిపోద్ది ఎప్పుడైనా మరి గిఫ్ట్ ఇచ్చేది ఎప్పుడైనా చెప్పి ఆయన కళ్ళు కాల్చిపోయి తెగ తిరుగుతారు కాళ్ళు బొబ్బులు కూడా వచ్చేస్తారు చూడు గిఫ్ట్ కూడా చూడు. సారీ సార్ తెలియక కోరాని కోరిక. 2 కోరిక అర్జెంట్ కోరి రెండోది శంకర్ గారి స్కిట్ చూసి కడుపు చెక్కలేడన్న వాళ్ళం సార్. నాకు ఈ మాట ఇంటి అందరూ అవుతారు కానీ ఆ స్కిట్ మాత్రం ఆడు ఆడే నవ్వడు స్కిట్ కి ఆడికి. సారీ సార్. ఇంకో కోరిక అర్జెంట్ కోరి సీరు గారిని గెటప్ లేకుండా చూడాలి సార్. సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారు? అన్నది ఎందుకు నవ్వుతున్నారు సారు? సీనిగాడు సెటప్ లేకుండా ఉండగలడు కానీ గెటప్ లేకుండా ఉండలేడు సార్. ఇంకో కోరిక అడుగు తొందరగా సార్ ఇది లాస్ట్ సార్. ఇది ఎలాగైనా తీర్చండి సార్. ఏంటిది దయచేసి రామ్ ప్రసాద్ గారిని టీమ్ లీడర్ గా చూడాలి సార్. నేను సార్ ఎక్కువ కోరిక తీర్చండి సార్ ప్లీజ్ సార్. ఏంటి అంతే యాంగ్జైటీ ఫీల్ అయిపోతుంది ఏంటి రాంప్రసాద్ గారిని టీం లీడర్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఏంటి రాంప్రసాద్ గారిని టీం లీడర్ చేస్తే ఒక్కసారి చూస్తాడు ప్లీజ్ సార్. అదే అవును సార్ చేస్తాను. చేసుకుంటుంది వెళ్ళిపోతుంది పది మరి ఎందుకు ఎక్స్టెండ్ చేస్తావు ఎందుకు నువ్వు ఆడు ఆటో పంచులు నేను కోరికలు ఏవి తీర్చట్లేదు సార్. మరి? ఇవన్నీ మీకు కామెడీ ఉన్నాయేమో. ఏ. సరే జెన్యున్ గా అడుగుతాను సార్. అడుగు. ఎలాగో నన్ను ఉరి తీసేస్తారు, అబద్ధి. నన్ను చంపేస్తారు. అబద్ధి. ఆ ఊరి ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళారా చూడాలనుకుంటాను సార్. నా చావు ఎలా ఉంటది అనేది. అంతే నా చావు చూడాలంటే అంతే. మరి ఒకసారి చూపించదు మరి ఈ టైంలో మనకు కూరేయడానికి ఎవడు దొరుకుతాడు సార్? అంతే కదా అది నిజమే కదా నేను రిలీజ్ అవుతున్నాను సార్. ఈ రోజు నేను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాను సార్. సార్ మన ఖైదీ అండి 10 సంవత్సరాల శిక్ష అనుభవించి ఈ రోజు సత్ప్రభుత్వం మీద రిలీజ్ అవుతున్నాడు సార్ మనడు. మరి ఇటు ఒకసారి బట్టి దానికోసం ఒక 5 నిమిషాలు కళ్ళు పూసుకుంటావా? మీకోసం 5 నిమిషాలే సార్. జీవితాంతం అయితే ముందు మూసుకొని అక్కడ నిలబడి వెళ్ళి ఏంటి గుడ్డ కప్పుతున్నారు? నీకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టిస్తున్నా. స్పైడర్ మ్యాన్ రాసా ఏంటి మెళ్ళలో తాడేస్తున్నారు? ఆడి గురుతోటి సైజ్ నీ సైజ్ తీసుకుంటున్నా. నా సైజా? ఓకేనా? చంద్రకి చూసి ఓకే అంతే 5 నిమిషాలు గిలగిల కొడుకుని చచ్చిపోతారండి. అంతేనా? సింపుల్. మరి ఇంకొక కోరిక చెప్పు. నాకు పెళ్లి చేసుకోవాలి సార్. అంటే ఎవరికైనా సరే ఉంటది కదా సార్. ఏంటి అర్థం అదే పెళ్లి చేసుకోవాలని. సరే ఇప్పుడు పెళ్ళి అంటే ఎవరు ఇక్కడ పెళ్లి చేయడానికి అమ్మాయిల పేరు పర్లేదు సార్, అబ్బాయి ఉన్నా పర్లేదు సార్ 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 అదే ఎవరన్నా పర్లేదు. మన లేడీ డాక్టర్ మేడం ఒక్క 5 నిమిషాలు పెళ్ళి అంటే. అమ్మో మా ఆయన ఒప్పుకోడు. మన ఒప్పుకోరు రైట్, అది వేరు. ఒక్క 5 నిమిషాలు పాజిటివ్ చిన్నది అంటే పెళ్లి కోసం. ఓకేనా? ఓకే. మంగళసూత్రం ఎలా సార్? నా వేరుందిగా. హ్యాపీ సార్. సార్ 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 కాదు సార్, ఆశీర్వాదం తీసుకోవే. ఓ నో ఇప్పుడు మాట నీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. హలో ఎవరే? మా ఆయన. మీ ఆయన హరిశంకర్. శంకర్ మాదేవ్ లాంటి 2 పక్కన చూసుకొని హరిశంకర్ కావాలి నీకు. హరిశంకర్ అంట బయట ఊరి డ్రాబా కాస్త ఫ్యామిలీ డ్రాబా అయిపోతుంది. అదే లేదు సార్, అదే లేదు మామూలుగానే ఉన్నాం. ఓకేదే పర్లేదు ఇప్పుడు సార్ ఆశీర్వాదం తీసుకున్నాం కదా సార్. మరి మేము వెళ్ళొస్తాం సార్. సార్
ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారండి? అది డబ్బులు దగ్గర మళ్ళీ లాస్ట్ కి గుర్తించారు నువ్వు రే. సార్ 5 నిమిషాల్లో ఊరు పెట్టుకొని ఆయన హనీమూన్ పంపిస్తారేంటి సార్? అవును కదా, ఖర్చు పెట్టా నువ్వు. ఏంటిది నన్ను మొత్తం మైకులు పెట్టేసి మరి దాన్ని పట్టుకుని డాక్టర్ పట్టుకుని వెళ్ళిపోతావేంటి? సార్ మరి ఇది పద్ధతి కాదు ఇది. పెళ్లి అయిపోయిన తర్వాత బిజినెస్ లేకుండా ఎలా ఉంటుంది సార్? ఏదో బిజినెస్ చేయాలి కదా. అవుదే మరి బిజినెస్ అక్కడ ఉంది కదండి. బిజినెస్ ఎందుకు సార్ ఓకే సార్, 4 కోరిక ఉంది కదా తీర్చనుకోండి. తొందరగా నా ప్రశాంతంగా మందు తాగడం సార్. తాగేద్దాం సార్. మరి డ్యూటీలో ఉంది మరి డ్యూటీ ఒకసారి డ్యూటీ దిగిపోతా నాకు. నాకు డౌట్. చెప్పండి సార్. నువ్వు ఇంత మంచివి, ఇంత బాగా కామెడీ చేస్తున్నావు, మరి ఇంత బాగా చేస్తుంటే మరి నీకెందుకు అసలు ఉరి శిక్ష వచ్చింది చెప్పి నాకు. అది అడగొచ్చు సార్. మన లుమ్ని పార్క్ లోని గోకుల్ చాట్ లోని చెప్పేదండి సార్. చెప్పు. గోకుల్ చాట్ లోని లుమ్ని పార్క్ లోని శంకర్ గడి స్కిట్ చూసి 100 మంది చచ్చిపోయారు సార్. చచ్చిపోయినది ఏమైంది సార్? 100 మందా? ఎవరు చెప్పాడా? 150 మంది చచ్చిపోయారు అక్కడ. అదే సార్, శంకర్ గడి స్కిట్ చూసి 2 ప్లేస్ లో 150 మంది చచ్చిపోయారు సార్. అందుకే నాకు గురిశిక్ష చేశారు సార్. ఆడి స్కిట్ చేస్తే ఈడికింద సార్ ఊరిపడింది. అది కదా. ఆ స్కిట్ లో నేను గెస్ట్ రోల్ చేశా సార్. గెస్ట్ రోల్ చేసేందుకు మీకు ఉరేశారు కదా, మరి శంకర్ పరిస్థితి ఏంటి? వాడికి ఇండియన్ మిలిటరీలో జాబ్ దొరికింది సార్. జాబ్ దొరికింది, నువ్వు ఉరి శిక్ష అంటే నాకు అర్థం కాదు. అర్థం కానీ చెప్పు. వాడితో పాకిస్తాన్ బోర్డర్ లైవ్ లో స్కిట్లు చేస్తున్నారు సార్. మొత్తం పాకిస్తాన్ సైన్యం అంతా పారిపోతుంది సార్. అవును, మిగతా దేశాలు ఏమైనా చూసి అప్పుడప్పుడు రష్యా, చైనా, ఆఫ్రికా అంటే అందరూ కూడా రెంట్ మీద తీసుకెళ్తారు సార్. వీడేమో ఈవెంట్లు అనుకోని ప్రతి దేవుడికి వెళ్ళిపోయి చేసేస్తున్నాడు సార్. మందు వద్దు సార్, టైం అయిపోయి ఉరేసి మళ్ళీ ఇక్కడికి. ఒప్పుకో, మీరు రండి తీసుకుని ఉరి దగ్గర నుంచి రండి సార్. పద్ధతి కాదు ఇది. సార్. నువ్వు తోడుగా ఎక్కడ సార్? నువ్వు ఎక్కువ నువ్వు ఏ బాధపడకు. ఇది 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 అంత జరుగుతుంది అంతే అంతేగాని ఇది చాలా ఇది అధికారం ఇది. అది వా సార్ మెల్లి చేయబడతాను పైన వేస్తా సార్. పిల్లలు భయపడతారు చూసి. అరే అరే సార్ పిల్లలు సార్ ప్లీజ్ సార్ ఒకసారి ఆలోచించండి సార్. పర్లేదు, ఏముంది దానికి ఇంకో మొగుడు ఉంది కదా. సార్. డాడీ నన్ను క్షమించండి సార్, మీకు ఉరేసినందుకు నన్ను క్షమించండి సార్. రే నేను బాగానే ఉన్నా, నువ్వు వేసింది డాడీకి. సార్ నా చేతిలో మీకు ఉరేసారా? నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి సార్. ఈ తప్పుడు నాకు ఎప్పుడు చేయలేదు సార్. సార్ మా సార్ చచ్చిపోయారు సార్. చచ్చిపోలేదరా యాదవా, తాగుపోతురా అలా బ్రతుకున్నాడు కాస్త చంపేశావురా. గబ్బర్ సింగ్ లాంటి కిలుపులు పంటే చేసి పారిపోయావు కదరా నువ్వు. 5 కోరుకున్నారు కదా, 4 అయ్యి 5వ డేట్ సార్. ఏం లేదు, నిన్న తాడేసుకొని ఒకసారి స్టిల్ తీసుకోవాలనుకుంటున్నాను ఫోటో. ఓకే సార్, సరిపోద్ది స్టిల్ మీకు? సరిపోద్ది. కళ్ళు మూసుకో సార్, ఫోన్ అమ్మా. చూడండి సార్, కళ్ళు మూసుకో. 3, 2, 1 గో. I love you.